హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఒక అబ్బాయి అమ్మాయిలను రేప్ చేసి చంపేసి వాళ్ళ నగలు డబ్బులు ఎత్తుకొని పోయి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అయితే మరొక అమ్మాయిని ఈయన చంపేస్తాడు, కానీ ఆమెను రేప్ చేయకుండా నగలు డబ్బులు మాత్రం ఎత్తుకొని పోతాడు. ఎందుకో ఈ వీడియో పూర్తిగా చూడండి. అందరి ఊర్లలో పోకిరి ముండ కొడుకున్నట్టు ఈ ఊరిలో కూడా ఒక పోకిరి ముండ కొడుకు ఉంటాడు. వాడు అమ్మాయిల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మా అమ్మకి హెల్త్ బాగాలేదు, కొంచెం హెల్ప్ చేయండి అని వాళ్ళ దగ్గర బాధపడుతున్నట్టు నటిస్తూ ఉంటాడు. ఆ అమ్మాయిలు నిజమే అనుకొని వెళ్దాం అనుకుంటారు. అయితే మొత్తం అందరు ఏమొద్దు అని ఒకరిని తీసుకెళ్తాడు. అలా రోజుకు ఒకరిని తీసుకెళ్లి వాళ్ళని రేప్ చేసి చంపేసి వాళ్ళ దగ్గర ఉన్న నగలు డబ్బులు తీసుకుని బాగా ఎంజాయ్ చేస్తూ జల్సాలు చేస్తూ ఉంటాడు. ఊరిలో దున్నపోతు మాదిరిలాగా తిరుగుతూ ఉంటాడు. వీడి మీద ఎవ్వరికి అనుమానం రాకుండా బాగా నటిస్తూ ఉంటాడు. అందరూ నిజమే అనుకొని వీడిని చూసి జాలి పడుతూ ఉంటారు. అయితే ఒక రోజు ఎవ్వరు దొరకరు. అమ్మాయిలు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. డబ్బుల కోసం ఒక ఆలోచన వస్తుంది. వాళ్ళ అమ్మని చంపేస్తే డబ్బులు నగలు తీసుకొని పోవచ్చు అని వాని అమ్మని చంపేసి డబ్బులు నగలు ఎత్తుకొని పోయి జల్సాలు చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కనీసం జాలి దయ లేకుండా ఊరిలో వారందరూ ఒక చోట చేరి అందరూ అనుకుంటారు, అయ్యో ఇలా జరుగుతుందేంటి అని భయపడుతూ ఉంటారు. అప్పుడే పోలీస్ వచ్చి వాళ్ళను అడుగుతాడు, ఏందమ్మా ఇలా జరుగుతుంది అని. సార్, మీరే మమ్మల్ని కాపాడాలి, మాకు కూడా చాలా భయం వేస్తుంది అని వాళ్ళు చాలా భయపడుతూ చెబుతారు పోలీసుకు. సరేనమ్మా, నేను చూస్తాను, నేను ఎంక్వైరీ చేస్తాను అని పోలీస్ ఊరిలో వారందరికి ధైర్యం చెబుతాడు. అయితే పోలీస్ ఎంక్వైరీ విషయంలో ఒక విషయం బయటపడుతుంది. అందరినీ రేప్ చేసి చంపుతాడు, కానీ ఒక అమ్మాయిని మాత్రం రేప్ చేయకుండా చంపుతాడు. ఎందుకు అని అలా పోలీసు ఆలోచిస్తూ పార్కులో తిరుగుతూ ఉండగా ఒక పోలీస్ అనుకుంటాడు, అందరి అమ్మాయిలను రేప్ చేసి చంపి ఒక అమ్మాయిని మాత్రం రేప్ చేయకుండా నగలు డబ్బులు మాత్రమే ఎందుకు ఎత్తుకొని పోయిండు అని ఆలోచిస్తూ ఉంటాడు.